ఏపీలో నామినేషన్ల పరిశీలన వివాదంగా మారింది. అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై కొంతమంది రిటర్నింగ్ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఆర్ఓ, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ, కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ పరిశీలనలో ఉదయం నుంచే అనేక పరిణామాలు ఉత్కంఠ రేకెత్తించాయి. పలు పత్రాలు సమర్పించకపోవడంతో ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని అక్కడ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నామినేషన్ పత్రాలలో ప్రభుత్వ భవనాన్ని వాడుకున్నారా అని ఇచ్చిన కాలంలో తాను వాడుకోలేదని పేర్కొనడంపై టీడీపీ నేత తులసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఆర్ఓ తాను సంతకం చేసిన తర్వాత ఫిర్యాదు వచ్చిందని, నామినేషన్ ను ఆమోదిస్తున్నామని చెప్పడంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీసుకోగానే మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది అబ్జెక్షన్ అండి. నేను సంతకం తలెత్తకుండా సంతకం పెట్టడం ముందు నాకు చూపించాలని చెప్పి వన్ సైడ్ గా వంకిలేస్తుంది ఆమె. ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎందుకు తీసుకోడు? తప్పే ఉందంటో మేము అబ్జెక్షన్ ఉండే దానికి సమాధానం చెప్పమన్నాం. దానికి ఒక అధికారి ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని ప్రతిపక్షం ఫిర్యాదు చేసింది. తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఫామ్ 26 అఫిడవిట్ లో నోటరీ సంతకం, అభ్యర్థి సంతకం వేర్వేరు తేదీలలో ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్వతీపురం, ఇచ్చాపురంలో కూడా ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చీరాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయిలు 4.5 కోట్లు ఉన్నాయని, అందువల్ల ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు కర్నూలు జిల్లా డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ లో కొన్ని అఫిడవిట్లు లేకపోవడం, మరికొన్ని ఖాళీలు ఉండడంతో ఆయన నామినేషన్ తిరస్కరించాలని కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున న్యాయవాదులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారి బుగ్గనకు నోటీసులిచ్చారు. అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని బీజేపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనకపోవడంతో ఇది అభ్యంతరకరమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. పెందుర్తిలో వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు నామినేషన్ పత్రాల్లో సమాచారాన్ని దాచిపెట్టారని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ పత్రాన్ని పక్కన పెట్టేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ రిటర్నింగ్ అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేతలు సీఈఓ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.